ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చి కరుంగలి మాల గురించి. మీలో ఏమాత్రం ఆసక్తి ఉన్నా డోంట్ మిస్ ద వీడియో. కరుంగలి మాల గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరూ చూడండి. నేను ప్రత్యేకంగా రాసుకొని పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గరికి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి ప్రత్యేకంగా ఈ మాల గురించి తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే వాళ్ళు కూడా మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ కథ మన భారతదేశంలోని తమిళనాడుకి చెందిన సిరిమలై అనే ఫారెస్ట్ లో మొదలైంది. ఆలయ వృక్షంగా కొలవబడే నల్ల చేవమాను మొక్క ఈ అడవిలో విరివిగా దొరుకుతుంది. సామాన్యంగా కనబడే ఆ మొక్క మధ్య భాగం డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఈ కలపను ఉపయోగించి అక్కడ ఉన్న సమీప గ్రామ ప్రజలు కొన్ని వస్తువులు తయారు చేసేవారు. వాయిద్యకారులకు వీణని, మన భూస్వాములు మరియు జమీందారులు ఆ చెట్టు మధ్య భాగముతో ప్రత్యేకంగా ఇంటి లోపల అలంకరించుకోవడానికి కొన్ని వస్తువులు మరియు బొమ్మలు తయారు చేయించుకుండేవారు. మన పూర్వీకులు ఆడే చెస్ బోర్డ్ బ్లాక్ పీసుల్ని ఈ కలపతోనే బ్లాక్ పీసెస్ ని తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కథని కొన్ని వేల సంవత్సరాల వెనక్కి తీసుకొని వెళ్దాం. పూర్వం ఈజిప్ట్ మహారాజు మరణించిన తర్వాత ప్రత్యేకంగా ఈ కలపని ఉపయోగించి వారి శవపేటికలు తయారు చేయించేవారు. పూర్వం సిరిమలై అడవిలో జీవించే తెగవారు వీటితో అందమైన హారాల్ని తయారు చేసుకునేవారు. ఈ సిరిమలై అడవులకు సమీప దూరంలో ఏళ్లనాటి చరిత్ర కలిగిన మన పాతాళ శంభు మురుగన్ కోవెల. తమిళ ప్రాంతం వారికి ప్రధాన దైవం కుమారస్వామి. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా చూసుకుంటే కుమారస్వామి కొండపైనే ఉంటాడు. కానీ ఈ ప్రదేశంలో చూసుకుంటే పాతాళంలో మనకు దర్శనం ఇస్తాడు. కుమారస్వామిని తమిళ ప్రాంతం వారు మురగన్ అని పిలుస్తారు. పాతాళ మురగన్ ని తయారు చేసిన విగ్రహంలో ప్రధానమైన లోహం రాగి. తమిళ ప్రాంతం వారు కాపర్ ని శంభు అని పిలుస్తారు. ఈ విధంగా ఈ ఆలయానికి పాతాళ శంభు మురగన్ అని పేరు వచ్చింది. కొన్ని వందల వేళ్ల క్రితం చోళ మహారాజు తన ఆస్థాన పండితులతో సమీక్ష జరిపి కొన్ని లోహాలు జత చేసి ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఎనర్జీని విడుదల చేసే విగ్రహాన్ని తయారు చేపించాడు. విగ్రహం తయారైన తర్వాత ఆస్థాన పండితులు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఒక అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తుండగా ఆ తరుణంలో పరిసర ప్రాంతంలో ఒక చోట భూభాగం 17 అడుగుల కిందన నేచురల్ గృహగా ఏర్పడిందని ఆస్థాన పండితులకు ఈ సమాచారం తెలిసింది. చోళ మహారాజు దాన్ని అనువైన ప్రదేశంగా గుర్తించి అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఎనర్జీని ఆ విగ్రహం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఒక లాజికల్ టర్మ్స్ లో మనం ఆలోచిద్దాం. మనం ఏదైనా ఒక పని చేయాలంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ ఫ్రీక్వెన్సీలో మీ బ్రెయిన్ తో పాటు మీ సబ్ కాన్షియస్ మెమరీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మెమరీ కాసేపు దేవుడు అనుకున్నాం. ఈ సబ్ కాన్షియస్ మెమరీ చేసే పని ఏంటంటే దాంట్లో ఫీడ్ అయిన డేటాని మన ప్రమేయం లేకుండా మనతో చేయించడం. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే మన సబ్ కాన్షియస్ మెమరీలో మనం కోరుకున్న లైఫ్ ముందుకు సాగాలంటే చాలా కష్టం. అందుకే చిత్తశుద్ధితో ఏ కల్మషం లేకుండా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా నువ్వు ఏమి కోరుకుంటావో అదే నీకు దక్కుతుంది అని చెప్పేసి యద్భావం తద్భవతి అని మన పెద్దలు మనకి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మనం మురుగన్ ఆలయం దగ్గరికి వెళ్దాం. మనం ముందుగా మాట్లాడినట్లు ఈ ఆలయ పరిసర ప్రాంతంలో విరివిగా దొరికే ఈ చెట్టు నల్ల సేవమాను మొక్క, నల్ల మర్రి అని కూడా పిలుస్తారు. ప్రధానంగా ఇది ఆలయంలో కూడా పెరగటం వల్ల ఆలయ వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు మధ్య భాగం మొద్దుతో మనం చూస్తున్న కరుంగలి మాలను తయారు చేస్తారు. ఈ కరుంగలి మాలను పాతాళ శంభు మురుగన్ కి ధరించి 40 రోజుల పాటు పూజ చేసి అక్కడ మనకి ఇస్తారు. సైంటిఫిక్ గా ఇది రుజువు కాకపోయినా కొన్ని వందల వేళ్ల నాటి నుండి విశ్వసించేది ఏమిటంటే ఈ కరుంగలి చెట్టు ఆ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిని అబ్జర్వ్ చేసుకొని మన బ్రెయిన్ లో ఉన్న వేవ్స్ ని ఒకే స్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది. కానీ ఆ సమయంలో బ్రెయిన్ లో వేవ్స్ అనేటివి ఏ స్టేజ్ లో ఉన్నాయో దానికి అనవసరం. వివిధ రకాలుగా మన చుట్టూ జరిగే సంఘటనలకు ఉద్రేక్తపడే ఈ మనసు ఒకే విధమైన వేవ్స్ ని మెయింటైన్ చేయడం ఈ కరుంగలిమాల అనేది ఏమాత్రం మార్చలేదు. దీని అంత
అంతటికీ ఉన్న పరిష్కారం సబ్ కాన్షియస్ మెమరీ. మనం అనుకున్న ఆ బలమైన థాట్ ని ఫీడ్ చేయడం. దీనికి మనం చేయవలసిందల్లా ఆ ఎనర్జీ ఫీల్డ్ ఉన్న ప్రాంతానికి ప్రవేశించి చిత్తశుద్ధితో నువ్వు అనుకున్న కార్యాన్ని సబ్ కాన్షియస్ మెమొరీలో ఫీడ్ చేయడం. అప్పుడు మీరున్న పరిస్థితిలో ఆ కరుంగలి మాలను ధరించడం సరైన విధానం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది శక్తి అనేది మాలలో లేదు. ఇదంతా నీ మనసుకు సంబంధించినది. అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీతో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఆధునికత బాగా పెరిగిపోయి ఈ స్విగ్గీ జొమాటో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు ఈ మాలను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. దీన్ని అదునుగా చూసి నకిలీ మాలలు, నకిలీ వ్యక్తులు వివిధ రకాలుగా తయారవుతున్నారు. మన చుట్టూ ఉన్న ముస్లిం సోదరులు అల్లా ఫ్రీక్వెన్సీ కోసం దేశాలు దాటి వెళ్తున్నారు. అలాగే క్రిస్టియన్ సోదరులు అబద్ధం మాటలు చెప్పే పాస్టర్లు చేతలో మోసపోతున్నారు. 24 గంటలు రవాణా అందుబాటులో ఉండి మన పక్కన ఉన్న ప్రాంతానికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇన్ని లోపాలకు కారణమైన నీ భక్తి ఆ కరుంగలి మాలని వేసుకొని రేపటి రోజున నువ్వు అనుకున్న పని జరగకపోతే దేవుడి మీద పెట్టుకున్న నమ్మకంతో నువ్వు పెట్టుకున్న 1800 ఆర్డర్ తో మొదలైన నీ భక్తి దేవుడు లేడు, నేను ఒక నాస్తికుడిని అని ఉచిత ప్రకటనలు చేసే విధంగా తయారు అవుతావు. ప్రతి పనికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. నువ్వు అవి చేయలేనప్పుడు ఆ పనిని మొదటిలోనే చేయకపోవడం చాలా మంచిది. ఈ కథ మొత్తం నువ్వు విన్న కథలో కుమారస్వామి ఎక్కడున్నాడో చూడు. చోళ మహారాజు ఒక ఎనర్జీ ఫీల్డ్ విగ్రహాన్ని తయారు చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ కుమారస్వామి మహత్యం స్టార్ట్ అవడం మొదలైంది. ఆ ఎనర్జీ ఫీల్డ్ కి సంబంధించిన గృహ న్యాచురల్ గా ఏర్పడడం రెండో నిదర్శనం. దైవం మానిషి రూపేణ. దేవుడు తన అనుకున్న పనిని మనుషుల చేతనే చేయిస్తాడు. నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు, మనిషి కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఎవరు అనుకోని విధంగా తమ జీవితాలను మార్చుకున్న వారిని మనం చూసి ఉంటాం. మరి ఇదంతా ఎలా జరిగిందని వాళ్ళని అడిగితే నాకు అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది అని చెప్పే ఉంటారు. కాబట్టి రోజు బతికి ఈ రొట్ట జీవితంలో అనుకోకుండా వచ్చే ఆ ఆలోచనే ఫ్రమ్ అడ్రస్ దైవం అనుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అంతా మంచిగా జరగాలని ఆ కుమారస్వామిని ప్రార్థిస్తూ వెట్రివేలు మురుగనక్కు అరవుంకర. వీలైతే పాతాళ శంభు మురుగన్ ఆలయాన్ని ఒక్కసారి దర్శించండి. పాతాళ శంభు మురుగన్ ఆలయానికి ఎలా వెళ్ళాలో పూర్తి వీడియో ఒక వీడియో అయితే చేసి కింద లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి. తిరిగి మళ్ళా ఇంకొక వీడియోతో కలుద్దాం. జై హింద్.